రాష్ట్రంలో పత్తికి మద్దతు ధర దక్కడం లేదు. అంతర్జాతీయ స్థాయి రేట్ల కారణంగా ఇక్కడి ధరపై ప్రభావం పడుతోంది. మరోవైపు తేమ శాతం పేరిట కొర్రీలతో ప్రైవేట్ వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట సాగులో పెట్టుబడి ఖర్చు మేరకైనా మద్దతు ధర రాకపోవడంతో ఆందోళనకు గురిచేస్తుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. 75 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడులు వచ్చాయి. మార్కెట్ యార్డులో గత 3 నెలల కిందట కొనుగోలు ప్రారంభించినప్పటికీ సీసీఐ ద్వారా ఆశించినంత మద్దతు ధర లభించడం లేదు. ప్రైవేటు వ్యాపారస్తులు సైతం ధర పెంచకపోవడంతో వేరే గతి లేక గిట్టుబాటు కాకపోయినప్పటికీ పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. గతేడాది ఇదే సమయానికి 8 నుంచి 9 వేల వరకు ధర పలికిన పత్తి ప్రస్తుతం 6,500 నుంచి 7,000 రూపాయల లోపే చెల్లిస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉంటే ఆ మాత్రం కూడా లభించని పరిస్థితి ఉంది. పబ్లిక్ కౌంటర్లు పెంచి కొంచెం తొందరగా ఎట్టు చూస్తే మంచిగా ఉంటుంది. తేనె మాత్రం తేమ లేకుండా తీసుకోవాలా, ఎందుకంటే మనసు పడి బాగా చల్లగా ఉంటుంది. మీరు చేనులలో కాదు ఎక్కడ చూసినా మీకు అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చి ఇది చేస్తే కాదు. మంచు కారణంగా తేమ శాతం పెరగడంతో కనీస మద్దతు ధర లభించడం లేదు. అటు మార్కెట్ యార్డులోకి తీసుకువచ్చిన పత్తికి ఖచ్చితంగా పట్టా పాస్బుక్ ఉండాలన్న నిబంధన సైతం కౌలు రైతులకు శాపంగా మారింది. కౌలు తీసుకున్న రైతులకు యజమానులు పట్టా పాస్బుక్లు ఇవ్వకపోవడంతో వేరే గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారస్తులను దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. మిగ్జామ్ తుఫాను కారణంగా పత్తిలో తేమ శాతం పెరగడంతో రైతులు ఆశించిన మద్దతు ధర లభించడం లేదు. నిబంధనల ప్రకారం తేమ శాతాన్ని బట్టి ధర నిర్ణయిస్తున్నామన్నారు సీసీఐ అధికారులు. దీంతో రైతులు తమ అవసరాల కోసం తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. జిల్లాలో ఆదిలాబాద్, జైనద్, బోధ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, నిర్మల్, బైంసా, ఆసిఫాబాద్ మార్కెట్లో 40 రోజులుగా పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. మద్దతు ధరను సీసీఐ క్వింటాల్ కు 7,020 రూపాయలుగా ప్రకటించింది. తేమ శాతం ఎక్కువ చూపిస్తుండటంతో పత్తి కొనుగోళ్లకు సీసీఐ వెనుకంజ వేస్తోంది. జిల్లాల్లో ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగితే అందులో ప్రైవేటు వ్యాపారుల వాటానే ఎక్కువ ఉంది. ఈ ఏడాది ప్రభుత్వం పత్తి మద్దతు ధరను 6,620 నుంచి 7,020కి పెంచి మీడియం స్టేపుల్ కు నిర్ణయించింది. లాంగ్ స్టేపుల్ కు 6,620 రూపాయల నుంచి 7,020 రూపాయలుగా నిర్ణయించింది. ఇక అనూహ్యంగా అంతర్జాతీయంగా పత్తి గింజల రేటు పడిపోవడంతో రాష్ట్రంలో దాని ప్రభావం పడుతోంది. ప్రైవేటు పర్చేస్ కు మొగ్గు చూపుతుండటంతో వ్యాపారుల దోపిడీకి సానుకూలంగా మారుతోంది. ప్రైవేటు వ్యాపారులు క్వింటాల్ కు 6,300 రూపాయలు మాత్రమే ఇస్తూ డబ్బులను వెంటనే చెల్లిస్తున్నారు. దీంతో రైతులు నిస్సహాయ స్థితిలో ఒప్పుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు మారితే అధిక ధరకు పంటను అమ్ముకోవచ్చనే ఆలోచనలో పలువురు రైతులు ఉన్నారు. గత సీజన్ లో రికార్డు ధర లభించడంతో ఈసారి కూడా మంచి రేటు లభిస్తుందని భావించిన పత్తి రైతులకు ధరలు తగ్గడం నిరాశకు గురి చేస్తోంది. ఈ సీజన్ ప్రారంభంలో అకాల వర్షాలతో పంటలు నీట మునగడంతో ఆశించిన రీతిలో పూత రాలేదు. దీనికి తోడు దసరాకు ముందు ఎండల తీవ్రత పెరగడం దిగుబడిపై ప్రభావం చూపింది. వాస్తవానికి ఎకరాకు 10 నుంచి 15 క్వింటాల దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం 5 క్వింటాలకు మించడం లేదు. ఒక్కో రైతు ఎకరాకు 8 క్వింటాల దిగుబడిని కోల్పోయారు. పత్తికి కనీస మద్దతు ధర 10,000 రూపాయలు చెల్లిస్తేనే తమకు న్యాయం జరుగుతుందంటున్నారు పత్తి రైతులు. నిరుడితో పోలిస్తే కనీసం గిట్టుబాటు ధర కూడా రావడం లేదంటున్నారు. ఈ ప్రైవేట్ ధర ప్రైవేట్ వాళ్ళు 7,000 తోటి ఇంత ముందు 6,400 చేసిండు. కనీసం మద్దతు ధర అన్న 7,000 దాకా ఇచ్చినా కానీ ఈ సీసీఐకి ఇంత లైన్ ఉండదు. అక్కడ అటు పోతారు, ఇటు పోతారు. మాకు నీళ్లు కొట్టు లేదు, ఏం లేదు. ఎట్లా వెళ్ళినా పత్తిని అట్లా తెచ్చి వస్తున్నాం. రైతుల వాదన అలా ఉంటే సీసీఐ రూల్స్ మేరకు కొనుగోలు చేస్తున్నామన్నారు మార్కెట్ కమిటీ అధికారులు. సీసీఐ వారు వాళ్ళ కండిషన్స్ ప్రకారం 8 to 12 కొంటున్నారు. ఇప్పుడు సీసీఐ సాఫ్ట్వేర్లో ఎట్లా ఉన్నదంటే రైతే రావాలని ఉంది. రైతు లేకున్నా బ్లడ్ రిలేషన్ రావాలి. ఒకవేళ లేడీస్ పేరు మీద పట్టా ఉంటే కంపల్సరీ లేడీస్ రావాల్సిందే సార్. అది సీసీఐ సాఫ్ట్వేర్ అట్లా ఉంది. ఓటీపీ లేకపోతే ఐరిస్ లేకపోతే థంబ్ అవి అన్ని కండిషన్స్ ఉన్నాయి. సీసీఐ అది కంపల్సరీ రావాల్సి వస్తుంది.
పంట పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక ఆందోళనకు గురవుతున్నారు రైతులు. ఇటు పంటను అమ్ముకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు.